ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ముఖ్యమంత్రి గారికి చాలా ప్రత్యేకమైన ఫోకస్ ఉందండి. ఇప్పుడు ఆర్టీసీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఇంట్రడ్యూస్ చేయాలనేటువంటి ఆలోచన. ఈ రకమైనటువంటి ఆలోచనలు ముఖ్యంగా మన ఎన్విరాన్మెంట్కి కూడా ఎలా మేలు చేయగలుగుతాయి? అంతే కదండి. ఈ ట్రాన్స్పోర్టేషన్లో షేర్డ్ మొబిలిటీ అన్ని బస్సెస్ అవి ఎప్పటి నుంచో నడుస్తున్న బస్సులు దోమ సెకటాలంటారండి. డీజిల్ మండుతూ ఉంటే వస్తూ ఉంటుంది. ఇమాజిన్ అవన్నీ ఎలక్ట్రిక్ వెహికల్స్లో అయితే టెయిల్ పైప్ ద్వారా వచ్చే కామన్ ఎమిషన్స్ జీరో అయిపోతాయి. అంటే మనం పీల్చే గాలి, మన చిన్నపిల్లలకి మనం ఇచ్చే ఎన్వైరన్మెంట్ కానీ అవన్నీ కూడా మరింత నాయిస్ పొల్యూషన్ కూడా తగ్గిపోతుంది. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈజ్ అ సొల్యూషన్ నాట్ ఓన్లీ ఫర్ ఎయిర్ పొల్యూషన్ బట్ నాయిస్ పొల్యూషన్. బట్ దిస్ ఈజ్ ఆల్సో ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు క్రియేట్ దట్ ఈకో సిస్టమ్ ఇన్ ద స్టేట్. సార్, ఫైనల్గా ఇవాళ చాలామంది డెలిగేట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. యూజువల్గా సమ్మిట్స్ అంటే చాలామంది వస్తారు, ఎంఓయూస్ కుదుర్చుకుంటారు, వెళ్ళిపోతారు అనేటువంటి అభిప్రాయాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు గారు, లోకేష్ గారు చాలా ఫోకస్డ్గా ప్రతి ఒక్క ఎంఓయూ కూడా గ్రౌండ్ అవ్వాలి, రియాలిటీలోకి రావాలి.